ఈరోజు మా ఆవిడ ఏం కూర చేసిందో ఏమో! ఆ కూర చేసే దాంట్లో ఒక పచ్చడన్నా ఉందో లేదో అనుకుంటూ వచ్చే మీ మొగుళ్ళ కోసం, ఇంకా మీరు రోజు చేయాలా పచ్చడి అని ఇబ్బంది పడకుండా ఉండాలనే మీకోసం ఇలాగా టమోటా నిల్వ పచ్చడి అనేది చేసి పెట్టుకోండి. మీ వారు పచ్చడి లేదని బాధపడేదానికంటే ఇలా చేసి పెట్టుకుంటే మీరెప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి అనేది వేసి పెట్టొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఈ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. బాగా ఎర్రగా, దోరగా పండిన టమాటాలను తీసుకొని, కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. అది మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత అది చల్లారిన తర్వాత దాంట్లోనే కారం వేసి కలిపి పక్కన పెట్టుకొని, ఒక మిక్సీ జార్ తీసుకొని కల్లుప్పు వేసుకొని, దాంట్లోనే ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా ఆ మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అయితే ఒకటి మర్చిపోయానండి దీంట్లో ఆవపిండి, మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని తాలింపు పెట్టుకొని జార్‌లో గనక నిల్వ చేసుకున్నామనుకోండి, మనకు 6 నెలల దాకా స్టోర్ ఉంటుంది. పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది. యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.